హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. ఈరోజు నేను బ్లౌజ్కి మన హ్యాండ్తో అంటే హ్యాండ్ వర్క్ ఎలా చేసుకోవాలన్నది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది చూడండి, ఈ చీర వచ్చేసి నా చీరే. దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇదేంటి హాఫ్ స్టిచ్ చేసి ఉందని చూస్తున్నారా? హాఫ్ స్టిచ్చే చేశాను నేను. ఏంటంటే ఈ చీరకి బ్లౌజ్ వేసుకోకూడదు అన్నట్టుగా నేను వదిలేసాను మొత్తం బ్లౌజ్ని. వదిలేస్తే నాకెందుకో రాత్రికి రాత్రి అనిపించి ఈ బ్లౌజ్ కుట్టుకొని దీని మీద చిన్న సైడ్ వర్క్ చేసుకుంటూ వన్ సైడ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఈ బ్లౌజ్ రాత్రికి రాత్రి స్టిచ్ చేశానమాట. అంటే మనకు మగ్గానికి పెట్టి మళ్ళీ దాన్ని స్టిచ్ చేసి తీసి కుట్టేంత టైము కూడా అంటే వేరే అయిపోవడానికి ప్లస్ సింపుల్ వర్క్ కాబట్టి కుట్టేసిన తర్వాత మనకి బ్లౌజ్ మీద వర్క్ ఎలా చేసుకోవాలన్నది కూడా మీకు చూపిందామన్న ఉద్దేశంతో నేను ఇలాగా హాఫ్ స్టిచ్ అంటే ఫుల్గా అయిపోయింది. కాకపోతే ఏంటంటే సైడ్ హ్యాండ్స్ బాడీ అటాచ్ చేయలేదు అంతే. నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను. వన్ సైడ్ డిజైన్ సింపుల్గా చాలా సింపుల్గా చిన్న చిన్న పెటల్స్ చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. హ్యాండ్ కూడా చాలా సింపుల్గా అన్నమాట. అసలు దీనికి వర్క్ చేయించుకున్నామా లేదా అనే విధంగా ఏదైనా మన చేతిలో వర్క్ ఉంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. దీనికి అంతా కూడా నేను గొలుసు కుట్టు కాడ కుట్టు మాత్రమే యూజ్ చేయాలనుకుంటున్నాను. అంటే గొలుసు కుట్టు ఎక్కువ వస్తుంది, కాడ కుట్టు కూడా ఎక్కువ వస్తుంది. ఈ లీవ్స్ పెటల్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ పెటల్స్ వీటిలో ముద్దు కుట్టు వస్తుంది. ఈ కుట్లు అనేవి మీకు చేతితో ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, నేను శారీ కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ తీసుకున్నాను. థ్రెడ్స్ ఇవి పెటల్స్లా వస్తాయి. గ్రీన్ వచ్చేసి లీవ్స్ స్టెమ్స్ వస్తాయి. రెండు కూడా ఈ కలర్ తీసుకున్నాను. ఈజీగా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది. మనకి ఇవి సిల్క్ థ్రెడ్స్ కాబట్టి వీటి ప్లేసెస్లో మనకి విచ్చిదారాలు అని అమ్ముతారు. అది మనం నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కాటన్ థ్రెడ్స్లా ఉంటాయి కదా, అవి ఉంటాయి. మీరు వాటితో అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది. బట్ ఏంటంటే నా దగ్గర థ్రెడ్స్ ఉన్నాయి. నేను ఒక పైసా కూడా ఖర్చు చేయలేదు. ఆల్రెడీ నా దగ్గర థ్రెడ్స్ ఉన్నాయి. నేను దేనికో యూజ్ చేద్దామని తెచ్చాను, దీనికి యూజ్ చేస్తున్నాను. ఒక్కరోజే టైం తీసుకున్నాను నేను. ఈ ఒక్కరోజులో ఈ బ్లౌజ్ని ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. మనం ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్గా అది కంప్లీట్ అయిపోద్ది. అందుకని నేను ఈ ఒక్క రోజులో ఇది ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. శారీ కలర్స్ 2 కలర్స్ తీసుకున్నాను. అయితే మనం గోల్డ్ వేసుకోవచ్చు. గోల్డ్ ఎక్కడంటే మనకి ఈ బ్లౌజ్కి అయితే కనిపించదు, ఎందుకంటే సేమ్ కలిసిపోద్ది కాబట్టి. మనం ఈ పెటల్స్ అవి వేస్తాం కదా, వాటికి ఏదైనా అవుట్లైన్ కావాలి అని అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఒకవేళ అవుట్లైన్ దీంతో అవసరం లేదనుకుంటే వీటితోటి అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, హ్యాండ్ నీడిల్ తోటి మనం హ్యాండ్ నీడిల్ అంటే ఇది హెమింగ్ చేసుకుంటాం కదా, ఈ నీడిల్ తోటి మనం కాడ కుట్టి ఎలా కుట్టాలనేది చూద్దాం. ఓకే చూడండి, నేను ఆల్రెడీ అటాచ్ చేయకుండా వదిలేసాను కదా. ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ వరకు ఇప్పుడు నేను చిన్న ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. మన పెద్ద ఫ్రేమ్స్ అంటే పట్ట కాబట్టి చిన్న ఫ్రేమ్ తీసుకున్నాను. ఈ చిన్న ఫ్రేమ్ తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ బాడీకి మీకు ఆల్రెడీ ఫ్రేమ్ పెట్టడం ఎలా అన్నది ఒక వీడియోలో చూపించాను కదా, మీకు రాకపోతే చూడండి మళ్ళీ. సేమ్ మనం ఎడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక ఫ్లవర్ వస్తుంది, ఒక ఫ్లవర్కి ఎలా అటాచ్ చేయాలనేది చూస్తాం. చూడండి, ఓకే ఇలా ఈ ఫ్లవర్కి వచ్చింది కదా. ఇప్పుడు నీడిల్ చూడండి, నేను స్టెమ్ కుట్టాలనుకుంటున్నాను. కాడ కుట్టుతోటి గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా, 4 లైన్స్ వేసుకోవాలండి. 4 లైన్స్ గ్రీన్ కలర్. చాలా తక్కువ థ్రెడ్ ఎక్కించుకోవాలి, ఎందుకంటే చిక్కులు పడిపోతాయి కదా. సిల్క్ థ్రెడ్ అనేది చిక్కులు పడకుండా మనం ఎక్కించుకోవడమే. అన్నిసార్లు ఎక్కించుకోవాలా దారం అని అనిపిస్తుంది, కానీ చిక్కులు పడిన తర్వాత వర్క్ లేదన్న చిరాగ్గా వచ్చిందనుకో మొత్తం అంతా పాడైపోద్ది వర్క్ అంతా. మీరు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కూడా మీరు ఇలా కుట్టుకోవచ్చు. ఒకే ఒక్క సింపుల్ టిప్ ఏంటంటే, మీరు మనకి ఈ బ్లౌజ్ బాగానే ఉంది, దీని మీద వర్క్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక దాన్ని ఏం చేయాలంటే, మనం సైడ్ బాడీ అతుకుతాం కదా,
సైడ్ బాడీ అతికేసి మీరు ఇంట్లో కుట్టుకునేది అయితే చెప్తున్నాను. బయట అయితే మనకి ఎవరు మ్యాక్సిమం కుట్టరండి. మీరు ఇంట్లో కుట్టుకునేది ఈ కుట్లన్నీ ఉంటాయి కదా, ఈ కుట్లన్నీ ఇప్పేస్తే సేమ్ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు నెమ్మదిగా ఈ వర్క్ అంతా చేసుకున్న తర్వాత మీరు బయట ఎవరైనా టైలర్కి ఇచ్చినా ఆ సైడ్ కుట్లు అనేవి వేసేసిస్తారు ఎవరో ఒకరు. అంతేగాని ఇలాగా పెట్టి ఇలా మొత్తం బాడీ అంతా అతికేసి ఉన్నది, ఇలా హ్యాండ్స్ అవి అతికేసి ఉన్నవి మీకు చెయ్యాలి అని అంటే చాలా కష్టమైపోద్ది. ఇంత చిన్న ఫ్రేమ్ కూడా దొరుకుద్ది కానీ మనకి, బట్ ఏంటంటే ఒక్క బ్లౌజ్ కోసం మనం అంత పెట్టి కొనడం అనేది వేస్ట్ కదా. అస్తమాను మనం ఇలా కుట్టేసిన బ్లౌజులకే కుట్టుకోం కదా, ఏదో ఒక్కసారి మనం కుట్టుకోవాలని ఇదిగా ఉన్నప్పుడు కుడతాం కానీ అస్తమానం కుట్టాం కదా. ఇప్పుడు చూడండి, కాడకుట్టు ఎప్పుడైనా సరే పైనుంచి స్టార్ట్ చేయాలండి. చూడండి, పైనుంచి క్రాస్గా చిన్న క్లాత్ లేపి ఇలా చిక్కులు రానివ్వకూడదు. చిక్కులు వచ్చినాయి అంటే మరి కష్టమైపోద్ది మీకు. అందుకే ముందుగానే చిన్న దారం ఎక్కించుకుంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా క్రాస్గా. ఓకే, మళ్ళీ చూడండి. మనకి ఎందుకంటే మగ్గం వర్క్ దీని మీద ఇలా బ్లౌజ్ ఫిట్ చేసి చేయడం అవ్వదు కాబట్టి ఇలాంటి చిన్న ఫ్రేమ్స్ మీద అయితే మీకు నీట్గా వస్తుంది. మనం వర్క్ చేయించుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు వర్క్ కూడా ప్రాక్టీస్ అయిపోద్ది అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. అదే ఇంట్లో మనం ఉండి మనకు అంత పనంతా అయిపోయిన తర్వాత చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటిది చాలా బెస్ట్. ఇప్పుడు మార్కెట్లో బోల్డ్ రేట్లు ఉన్నాయి. ఏది మగ్గం వర్క్ అయినా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా ఏదైనా సరే చాలా కాస్ట్ ఉంది. కాబట్టి మనకి లో బడ్జెట్లో మనకి ఏదో టైంలో అంటే ఆఫ్టర్నూన్ ఖాళీ ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ ఖాళీ ఉంటుంది, ఏదో టైంలో 1 గంట కూర్చుంటే కనీసం సగమన్నా అవుతుంది. ఇంట్లో పని చేసుకుంటూ ఒక వారం రోజుల్లో మీకు బ్లౌజ్ మీకు నచ్చిన విధంగా మీరు కుట్టేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా. చిన్న సైడ్కి కాడకుట్టు కొంచెం కష్టమే. ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. మీకు ఇంకా బ్రాడ్గా ఇంకా కొంచెం థిక్గా కనిపించాలి అనుకుంటే ఈ థ్రెడ్స్ అనేవి ఉన్నాయి కదా, 6 లైన్స్ వేసుకోవచ్చు, లేకపోతే 8 లైన్స్ వేసుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువైనా బాగోదు, ఎందుకంటే ఇది బ్లౌజ్ కదా. మనకు శారీ లాంటి వాటికైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ బ్లౌజెస్కి అయితే అంత బ్రాడ్గా బాగోదు కూడా. చాలా లైట్గా, అంటే ఇప్పుడు నేను దీనికి వర్క్ ఉందా లేదా, మరీ ప్లెయిన్గా కాకుండా వర్క్ ఉందా లేదా అని అనిపించుకోవడానికి మాత్రమే చేస్తున్నాను దీనికి. చూసారు కదా, చిక్కులు పడిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టెమ్ అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత నీడిల్ని కిందకి దించేసి మీకు ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ దింపేసి మళ్ళీ ఎక్కువ ముడులు వేయకూడదండి. ఎక్కువ ముడులు వేస్తే మనకు అక్కడ ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. మనకి లోపల బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా గుచ్చుకున్నట్టు ఆ ముడి ఉంటుంది కదా, అది గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఈ రౌండ్ చూడండి, రౌండ్ ఎలా తిప్పాలనేది చూపిస్తాను. చిన్న క్రాస్, కాడకుట్టు ఒకటి మాత్రమే మనకి పైనుంచి స్టార్ట్ చేస్తాం. మిగతా అన్ని కుట్లు మ్యాక్సిమం కింద నుంచి వస్తాయండి. అంటే ఎదురు మాట, మనకి ఎదురు. ఇలా కుట్టేటప్పుడు మనం దారం లాగుతూ ఉంటాం కదా, అది రౌండ్గా అయిపోద్ది. చూసారా, రౌండ్గా అయిపోయింది కదా.
ఒక్కసారి నీడిల్ని ఇలా వదిలేసి మనం ఇలా అనుకుంటే మళ్ళీ మామూలుగా థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలా వేసుకోవాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీకు నేను పెట్టిన ప్రతి వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కడ అర్థం కాకపోయినా ఒక చిన్న కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో దానికోసం పూర్తిగా వీడియో తీయకపోయినా జస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కడ అర్థం కాలేదు ఏంటనేది ఒక చిన్న టిప్ కింద చెప్పేస్తాను మీకు అందులో. ఓకే, చూస్తున్నారు కదా. రౌండ్ వచ్చింది. రౌండ్ ఓకే, ఇది కాడ కుట్టే విధానం అండి. చూసారా, చాలా నీట్గా వచ్చింది కదా. నేను ఈ పెటలు వేసేటప్పుడు ఇవి వేసేటప్పుడు కూడా మీకు ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.